అసలు ద ఒడిస్సే అంటే ఏంటో మీకు తెలుసా? ద ఒడిస్సే మూవీ కోసం ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలుసా? ద ఒడిస్సే మూవీ ఎన్ని దేశాల్లో షూటింగ్ జరిగిందో మీకు తెలుసా? క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన ద ఒడిస్సే మూవీ గురించి ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు ద ఒడిస్సే అంటే ఏంటో మీకు తెలుసా? ఇది కొత్త కథ కాదు. దాదాపు 3000 సంవత్సరాల క్రితం గ్రీకు కవి హోమర్ రాసిన ప్రపంచ ప్రసిద్ధ మహాకావ్యం. ట్రోజన్ వార్ తర్వాత హీరో ఒడిసియస్ తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి చేసిన ప్రమాదకరమైన ప్రయాణమే ఈ కథ. సముద్ర రాక్షసులు, దేవతలు, ఎన్నో ప్రమాదాలు, ఇవన్నీ ఈ కథలో ఉంటాయి. ఇప్పుడు ఇదే కథని క్రిస్టోఫర్ నోవల్ తన స్టైల్లో సినిమాగా తీశారు. ఆల్రెడీ ద ఒడిస్సే మూవీ చూసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ లో చెప్పండి. ద ఒడిస్సే మూవీ కోసం ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలుసా? క్రిస్టోఫర్ నోవల్ తెరకెక్కించిన ద ఒడిస్సే అనే సినిమాకి దాదాపు $250 మిలియన్ అయితే ఖర్చు పెట్టారంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 2100 కోట్ల పైగా. ఇది నోవన్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా. ద ఒడిస్సే సినిమాని మొత్తం పూర్తిగా ఐమాక్స్ 70mm కెమెరాలతో చిత్రీకరించారు. అలా పూర్తిగా ఐమాక్స్ ఫిల్మ్ కెమెరాస్ తో తీసిన తొలి పిక్చర్ ఫిల్మ్ గా ఈ సినిమా గుర్తింపు పొందింది. అందుకే ఈ సినిమాని ఐమాక్స్ లో చూస్తే మరింత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వస్తుందని చెబుతున్నారు. ఏంటి, అంత పెద్ద సినిమా 91 రోజుల్లో షూటింగ్ అయిపోయిందా? క్రిస్టోఫర్ నోవల్ డైరెక్షన్ లో వచ్చిన ద ఒడిస్సే అనే మూవీ ఎన్ని రోజుల్లో తీసారో మీకు తెలుసా? ఈ సినిమా ప్రధాన షూటింగ్ మొత్తం కేవలం 91 రోజుల్లోనే పూర్తయిందంట. ఫస్ట్ అయితే మూవీ టీం 100 డేస్ లో కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారంట. కానీ 9 రోజులకి ముందుగానే 91 డేస్ లో కంప్లీట్ చేశారు. ద ఒడిస్సే మూవీ ఎన్ని దేశాల్లో షూటింగ్ జరిగిందో మీకు తెలుసా? ఈ సినిమా షూటింగ్ గ్రీక్, ఇటలీ, మొరాకో, ఐస్లాండ్, స్కాట్లాండ్ తో పాటు అమెరికాలో కూడా జరిగింది. క్రిస్టోఫర్ నోలన్ గారు కేవలం గ్రీన్ స్క్రీన్ పై ఆధారపడకుండా నిజమైన లొకేషన్స్ లో షూట్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే సినిమాలో కనిపించే ప్రపంచం అంతా రియల్ గా అనిపిస్తుంది. ద ఒడిస్సే మూవీకి ఎందుకంత హైప్ వచ్చిందో మీకు తెలుసా? ఎందుకంటే ఈ సినిమా తీసింది క్రిస్టోఫర్ నోలన్ గారు కాబట్టి. ఆయన ఇంటర్స్టెల్లార్, ఓపెన్ హ్యామర్, ఇన్సెప్షన్ లాంటి సినిమాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన డైరెక్టర్. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన గ్రీకు మహాకావ్యాన్ని తన స్టైల్లో తెరకెక్కించారు. ఆ సినిమానే ద ఒడిస్సే. అందుకే ఈ సినిమాకి అంత ప్రత్యేకత.